S&S పబ్లికేషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసులు ముఖ్యంగా మనం చూస్తే అనతి కాలంలోనే రెండు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అనతి కాలంలోనే పేరుగాంచిన పబ్లికేషన్ S&S పబ్లికేషన్. మార్కెట్లో ఎన్ని పబ్లికేషన్లు ఉన్నా S&S పబ్లికేషన్ మించిన పబ్లికేషన్ అనేది లేదనడానికి నిదర్శనం ఇటీవల రాష్ట్రాల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, DSC లాంటి ఉద్యోగాల్లో ఎన్నో వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన పబ్లికేషన్ S&S పబ్లికేషన్. వీళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో DSC, కానిస్టేబుల్, SI, గ్రూప్ 4, VRO మరియు గ్రామ సచివాలయాలు, వాలంటీర్ జాబులుగా సెలెక్ట్ అయిన వాళ్ళు ఆయా జాబుల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కోచింగ్ తీసుకునే అవకాశం, ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా తమ జాబులు చేసుకుంటూ ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి, గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలనే ఉద్దేశంతో S&S పబ్లికేషన్ వీళ్ళందరికీ చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా మారుమూల గ్రామాల్లో ఉండి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని వాళ్ళకు కూడా ఈ ఆన్లైన్ క్లాసులు ఎంతగానో చక్కగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మోస్ట్ సీనియర్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీలచే ఈ ఆన్లైన్ క్లాసులను ఒక్క S&S పబ్లికేషన్ వాళ్ళు మాత్రమే నిర్వహిస్తున్నారు. డిజిటల్ సిస్టంలో ఆన్లైన్ బోధనా క్లాసులను నిర్వహిస్తున్న సంస్థ S&S పబ్లికేషన్. కాబట్టి ఈ అవకాశాన్ని గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వినియోగించుకోగలరని మనవి. అంతేకాకుండా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీలు మరియు ఆ సబ్జెక్ట్లో వాళ్ళు నిపుణులైన ఫ్యాకల్టీలచే ఆ సబ్జెక్టులను S&S పబ్లికేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి మరి S&S పబ్లికేషన్ యొక్క ఆన్లైన్ క్లాసులను మనం వినియోగించుకోవాలి. నా పేరు అన్నం కళింగారెడ్డి. నేను దాదాపు ఎకానమీ చెప్పబట్టి 20 సంవత్సరాలు, 2000 సంవత్సరం నుంచి 2008 వరకు DSC, కానిస్టేబుల్, SIలో ఎకానమీ చెప్పడం జరిగింది. 2008 నుంచి 2020 వరకు దాదాపు ఇప్పటి వరకు కూడా 2008 నుంచి ఇప్పటి వరకు కూడా ఓన్లీ గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఒక ఎకానమీ సబ్జెక్ట్ మాత్రమే బోధిస్తున్నాను. మరి 2000 నుంచి 2008 వరకు గ్రూప్ 2, గ్రూప్ 1లో ఎకానమీ అనేది అంత ప్రాధాన్యత లేదు. 26 ఆప్షన్లో ఒక ఆప్షనల్గా ఉండేది. చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులు ఎకానమీని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కాదు. కానీ 2008లో మారిన సిలబస్ ప్రకారం గ్రూప్ 2లో ఒక పేపర్ అనేది, గ్రూప్ 1లో ఒక పేపర్ అనేది ఎకానమీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఇక్కడ ఎకానమీ అనేది చదవాల్సి ఉంటుంది. కాబట్టి 2008 నుంచి కూడా మనం ఎకానమీ డీల్ చేయటం జరిగింది. నేను ఇంటర్మీడియట్లో HEC, డిగ్రీలో EPP ఎకనామిక్స్, ఇంటర్లో HEC అంటే ఎకనామిక్స్, BA EPP అంటే ఎకనామిక్స్, MA ఎకనామిక్స్, MPhilలో కూడా ఎకనామిక్స్ చేయటం జరిగింది. తర్వాత కాకతీయ యూనివర్సిటీలో PhD, ఒక యూనివర్సిటీలో PhD స్కాలర్స్గా పనిచేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల పూర్తి చేయలేకపోయాను. మరి PhD అనేది ఇన్కంప్లీట్లో ఉంది. MPhil, MA ఎకనామిక్స్ చెప్పి అంటే ఎకనామిక్స్ చేసి ఎకానమీ బోధిస్తున్న ఫ్యాకల్టీగా నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎకానమీలోనే అనేక పుస్తకాలను అధ్యయనం చేసి ఇప్పటి వరకు కూడా ఎకానమీని బోధిస్తున్న ఫ్యాకల్టీ. కాబట్టి నేను ఓన్లీ ఆన్లైన్ క్లాసులు S&S పబ్లికేషన్కు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని S&S పబ్లికేషన్ నుంచి వినియోగించుకోగలరని మనవి. ఇటీవల మనం చూస్తే సచివాలయ ఉద్యోగాల్లో 100కు 90% మందికి జాబ్స్ S&S పబ్లికేషన్ బుక్స్ చదవటం వల్ల వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది DSCలో కూడా S&S పబ్లికేషన్ యొక్క పుస్తకాలు ఫాలో కావటం వల్ల అనేక మంది జాబ్ సాధించడం జరిగింది. కాబట్టి మరి పబ్లికేషన్ ఉండగా ఆన్లైన్ క్లాసులు ఎందుకు బుక్ చదువుకుంటే అయిపోద్ది కదా అంటే
ఒకసారి క్లాస్ విని ఆన్లైన్లో క్లాస్ విని S&S పబ్లికేషన్ పుస్తకాలు మీరు చదివినట్లయితే 100% మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మెయిన్గా ఇప్పుడు గ్రూప్ 2 క్లాసులు గ్రూప్ 2కు మనం చూస్తే గ్రూప్ 2 క్లాసులో S&S వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మరి గ్రూప్ 2లో సిలబస్ ఎలా ఉంటుంది, మనం ఎలా ప్రిపేర్ కావాలి, మరి గ్రూప్ 2లో పోస్టులు ఏముంటాయి, మరి గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఎట్లా ఉంటుంది, ఏపీపీఎస్సికి టీఎస్పీఎస్సికి తేడా ఏంటిది అంటే 2008లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వెంకట్రామరెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రూప్ 2లో సంస్కరణలు తీసుకొచ్చి కామన్గా 3 పేపర్లు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 1 జనరల్ స్టడీస్ 150 మార్క్స్. పేపర్ 2 ఇండియన్ పాలిటీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ 150 మార్క్స్. పేపర్ 3 ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 150 మార్క్స్, టోటల్ 450 మార్క్స్. ఇది 2008 గ్రూప్ 2లో 50 మార్క్స్ ఇంటర్వ్యూ, మొత్తం 500 మార్క్స్. అయితే 2011 గ్రూప్ 2లో ఇంటర్వ్యూ తీసేయటం జరిగింది. 2012 గ్రూప్ 2లో కూడా ఇంటర్వ్యూ లేదు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడిపోయి 2 వేరువేరుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఏపీపీఎస్సి, తెలంగాణ వాళ్ళకు టీఎస్పీఎస్సి, మరి గ్రూప్ 2, గ్రూప్ 1 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. అయితే వాస్తవానికి టీఎస్పీఎస్సి విడిపోయిన తర్వాత తెలంగాణలో గ్రూప్ 2లో 4 పేపర్లు పెట్టారు. మనకు ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, 4 పేపర్లు పెట్టారు. ప్లస్ తెలంగాణలో గ్రూప్ 2 అంటే గెస్టెడ్ పోస్టులు పెట్టారు, గ్రూప్ 3లో నాన్ గెస్టెడ్ పోస్టులు పెట్టారు. కానీ ఏపీపీఎస్సి సేమ్ 3 పేపర్లే ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. కానీ గ్రూప్ 2 అంటే ఆంధ్రప్రదేశ్లో 2 టైప్స్ కేటగిరీ పోస్టులు. ఒకటి గెస్టెడ్ పోస్టులు, 2 నాన్ గెస్టెడ్ పోస్టులు. గెస్టెడ్, నాన్ గెస్టెడ్ పోస్టులు. గెస్టెడ్ పోస్ట్ అనేది జోనల్ వారి పోస్టు, నాన్ గెస్టెడ్ పోస్ట్ అనేది స్టేట్ వైడ్ పోస్టు. అంటే నాన్ గెస్టెడ్ పోస్ట్ అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలో ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకు నాన్ గెస్టెడ్ పోస్ట్ ఇస్తారు. కానీ గెస్టెడ్ పోస్ట్ అట్లా కాదు, ఓన్లీ జోనల్ వారి పోస్టు. జోనల్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకే గెస్టెడ్ పోస్ట్ వస్తుంది. అంటే గెస్టెడ్లో 60%, 40%. 60% లోకల్ వాళ్ళకు, 40% నాన్ లోకల్ వాళ్ళకు. ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్కి అంటే ఆ జోన్లో మార్కులు ఎక్కువ వచ్చినా, ఆ జోన్లో పోస్టులు లేకపోతే అయిపోతే వేరే జోన్లో ఆ జోన్ అబ్బాయి కంటే ఈ జోన్ అబ్బాయికి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు నీకు వేరే జోన్లో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది, ఆ 40% కోటాలు. కాబట్టి ఇక్కడ గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అనేది గ్రూప్ 2లో 2 కేటగిరీలుగా ఉన్నాయి. మరి వాస్తవానికి మనం గ్రూప్ 2లో గెస్టెడ్ పోస్టులు తీసుకుంటే నెంబర్ 1 పోస్టు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు. నెంబర్ 2 చూస్తే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ACTOలు. నెంబర్ 3 చూస్తే సబ్ రిజిస్ట్రార్. నెంబర్ 4 చూస్తే మున్సిపల్ కమిషనర్లు గ్రేడ్ 3లు.
నెంబర్ 4 చూస్తే యూఓపిఆర్డీ, నెంబర్ 5 చూస్తే ఎక్సైజ్ ఎస్ఐలు. మరి ఇలా మనకు ఎన్నో మంచి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి. మనం పుడితే రాజు కడుపులో పుట్టాలి, కొడితే రెవెన్యూ ఉద్యోగం కొట్టాలి అంటారు. వాస్తవానికి ఇవాళ టీచర్స్ చాలామంది గ్రూప్ 2 కొడుతున్నారంటే చూడండి, వాళ్ళు టీచర్ జాబ్తో సంతృప్తి చెందక మేము చేస్తే ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ స్థాయిలో ఉండాలి, మేము జేబు పెట్టిన ఒక గ్రీన్ పెన్ పెట్టాలి, మాకు ఒక గవర్నమెంట్ యొక్క అలయన్సులు రావాలి, గవర్నమెంట్ యొక్క వసతులన్నీ మేము అనుభవించాలి మరి అనే ఉద్దేశంతో ఇవాళ 100కు 90% మంది టీచర్లు గత గ్రూప్ 2లో సెలెక్ట్ కావటం జరిగింది. మరి వాస్తవానికి ఆ టీచర్లు జాబ్ చేసుకుంటూ కూడా ఇవాళ ఆన్లైన్ క్లాసులన్నీ భవిష్యత్తులో కూడా వాళ్ళు గ్రూప్ 2 సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఉన్నా మనం జాబ్ చేసుకుంటూ కూడా, వర్క్ చేసుకుంటూ కూడా మనం ఆన్లైన్ క్లాసులను వినొచ్చు. మన జాబ్ చేసుకుంటూ కూడా మనం ఆన్లైన్ క్లాసులు వినొచ్చు. మన డ్యూటీ మనకు నడుస్తూ ఉంటుంది, ఆన్లైన్ క్లాస్ నడుస్తూ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనుకొని మనం జాబ్ చేసుకుంటూ మనం వినలేము. అటు ఇన్కమ్ పోతుంది, ఇటు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఇటు ఉద్యోగం కొట్టుకోవచ్చు ఆన్లైన్ క్లాసుల వల్ల. అంటే 2 బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మరి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో వాస్తవానికి మనం చూస్తే గెస్టెడ్, నాన్ గెస్టెడ్ ఒకటే. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి గెస్టెడ్ పోస్ట్ వస్తుంది, కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు నాన్ గెస్టెడ్ పోస్ట్ వస్తుందండి. అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో గెస్టెడ్ పోస్టు జోనల్ వార్ పోస్ట్ అని చెప్పినాం, నాన్ గెస్టెడ్ పోస్టు స్టేట్ వైడ్ పోస్ట్ అని చెప్పినాం. ఇక్కడ మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని జోన్లను మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని జోన్లను మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 4 రకాలుగా మనం జోన్లను చెప్పుకోవచ్చు. ఒకటి జోన్ 1 మనం తీసుకుంటే, జోన్ 1 తీసుకుంటే జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇది ఫస్ట్ జోన్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 తీసుకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 3 తీసుకుంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 తీసుకుంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. ఇవి వాస్తవానికి ఇలా 4 జోన్లుగా విభజించడం జరిగింది. ఈ 4 జోన్లో మనకు గెస్టెడ్తో నాన్ గెస్టెడ్ పోస్టు సంబంధం లేదని చెప్పినాం. ఓన్లీ గెస్టెడ్ పోస్టు 60-40%. సపోజ్ ఎగ్జాంపుల్, నీకు 320 మార్కులు వచ్చినాయి, మీ జోన్లో పోస్టులు అయిపోయినాయి అనుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చేసారు. ఇప్పుడు ఈ జోన్లో 315 ఉన్నాయి, ఒక లాస్ట్ నీకు 320 ఉన్నాయి కాబట్టి ఈ జోన్లో నీకు జాబ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి ఇక్కడ మనం మన జోన్లో కాకుండా వేరే జోన్లో కూడా జాబ్ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది 40% కోటాలు. కాబట్టి ఇలా మనకు వాస్తవానికి ఎన్ని మార్కులు వస్తే గ్రూప్ 2 జాబ్ వస్తుంది అంటే మనం టార్గెట్ 300, ఓసీ వాళ్ళకైతే 330, ఓసీ ఉమెన్ అయితే 325, బీసీ అయితే 310, బీసీఏ మహిళ అయితే 260, బీసీబీ
అయితే దాదాపు 325 దానికి రావాలి. బీసీబీ మహిళ అయితే 320 వచ్చిన జాబ్ వస్తుంది. ఇక బీసీసీ అయితే 250 మార్కులు వచ్చినా ఈజీగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. బీసీసీ మహిళ అయితే 200 మార్కులు వచ్చిన జాబ్ వస్తుంది. బీసీడీ దాదాపు 320 దానికి ఉంటుంది జెంట్కు, లేడీకి 315-10 దానికి ఉంటుంది. ఎస్సీ కేటగిరీలో కూడా 310-320 మధ్యలో రావాలి. ఎస్సీ ఉమెన్ అయితే 300 పైగా రావాలి, 300 నుంచి 305 మధ్య. ఎస్టీ జెంట్స్ అయితే 290 నుంచి 310 మార్కులు వచ్చిన ఎస్టీ జెంట్స్కు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్టీ మహిళ అయితే దాదాపు 250 నుంచి 280 మార్క్స్ వచ్చిన మంచి జాబ్ సాధించవచ్చు గ్రూప్ 2లో. ఇక దీని తర్వాత మైనార్టీ వాళ్ళకైతే 300, మైనార్టీ మహిళలు అయితే 220 నుంచి 280 మధ్య కూడా గత గ్రూప్ 2లో జాబులు రావటం జరిగింది. ఈ విధంగా కేటగిరీలుగా ఆయా జోన్లను బట్టి, ఆ జోన్లో ఉన్న పోస్టులను బట్టి, రిజర్వేషన్ బట్టి మనం జాబ్ సాధించుకోవచ్చు. కాబట్టి మనం ఒక ఓసీ వాళ్ళైతే 330 పైన మార్కులు తెచ్చుకోవాలి. మిగతా వాళ్ళైతే 300 నుంచి 330 మార్కులు తెచ్చుకుంటే మన గ్రూప్ 2లో ఈజీగా మనం పోస్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం 330 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలంటే అయితే ఇక్కడ మనకు పేపర్లు 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి టీఎస్పీఎస్సీ విడిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ 2 గ్రూప్ 2 ఎగ్జామ్లు ఇప్పటివరకు కండక్ట్ చేసింది. ఏది 2014 నుంచి 2020 వరకు. 2016 నవంబర్లో ఫస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 2017 ఫిబ్రవరిలో ఫిలిమ్స్ పెట్టారు. 2017 జూలైలో మెయిన్స్ పెట్టారు. తర్వాత 2019 మనం చూస్తే 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 2019 మే 5న ఫిలిమ్స్ పెట్టారు. ఆగస్టు 29, 30న మెయిన్స్ పెట్టారు. అంటే ఏపీపీఎస్సీ విడిపోయిన తర్వాత, ఏపీపీఎస్సీ నుంచి టీఎస్పీఎస్సీ విడిపోయిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2ను 2 దశలుగా పెట్టింది. ఒకటి ఫిలిమ్స్, 2 మెయిన్స్. ఒకటి ఫిలిమ్స్, 2 మెయిన్స్ అని 2 దశలుగా వడపోత కార్యక్రమాన్ని ఫిల్టరైజేషన్ చేయడానికి ఫిలిమ్స్ అనే ఒక కార్యక్రమాన్ని కొత్తగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకురావటం జరిగింది. అయితే 2017లో నిర్వహించిన ఫిలిమ్స్లో మెయిన్గా ఫిలిమ్స్లో చూస్తే 150 మార్క్స్కి 50 మార్క్స్ ఎకానమీ, 50 మార్క్స్ పాలిటీ, 50 మార్క్స్ కరెంట్ అఫైర్స్ పెట్టడం జరిగింది. ఇది వాస్తవానికి ఫస్ట్ సారి. ఆ గ్రూప్ 2 2017లో అయిపోయిన తర్వాత మెయిన్స్ పోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా పేపర్ 1 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్, పేపర్ 3 150 మార్క్స్ కండక్ట్ చేసిరు. అప్పుడు గ్రూప్ 2లో నెగిటివ్ మార్కులు అనేవి లేవు. అప్పుడు 1000 పోస్టులు మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున 1000 పోస్టులకు మనం చూస్తే ఇక్కడ 1000 ఇంటూ 50 వేసుకోండి. మీరు దాదాపు 1000 ఇంటూ 50 వేసుకుంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అనేది తెలుస్తుంది మీకు. ఇక్కడ మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ 50,000 మందిని సెలెక్ట్ చేయటం జరిగింది. 50,000 మందిని. ఇది 2017 గ్రూప్ 2లో మెయిన్స్కి ఫిలిమ్స్ నుంచి. అయితే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ కూడా సెలెక్ట్ చేసేటప్పుడు రిజర్వేషన్ల ప్రకారం అందరికి ఒకే మార్కులు వస్తే మెయిన్స్ సెలెక్టర్ గారు ఆ రిజర్వేషన్లను బట్టి కూడా కొంతమంది ఓసీ వాళ్ళు 120 వచ్చిన వాళ్ళు, 110 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కావచ్చు. బీసీ వాళ్ళు 90 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కావచ్చు. ఎస్టీ మహిళ 80 వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ కావచ్చు. లాస్ట్ 2017 గ్రూప్ 2లో కట్ ఆఫ్ 74 మార్కులు ఉంది. మెయిన్స్ 357 ఫస్ట్ మార్క్ ఉంది. అంత స్కోర్ సాధించడం జరిగింది. అంటే అప్పుడు నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి 130, 120, 110 ఫిలిమ్స్లో ఇట్లా వచ్చినాయి. మరి ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏం చేశారు? 2018లో ఫిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో ఫిలిమ్స్ చదివితే మెయిన్స్ చదవాల్సిన అవసరం లేదు, మెయిన్స్ చదివితే ఫిలిమ్స్ చదవాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక్కడ మనం చూస్తే ఒకటే సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ పేపర్ 1 పేపర్ 1 GS 150 మార్క్స్
ఇది మెయిన్స్కి నేను చెప్పేది. పేపర్ 2 ఏపీ హిస్టరీ పాలిటీ 150 మార్క్స్. ఎకానమీ పేపర్ 3 ఎకానమీ 150 మార్క్స్. టోటల్ 450 మార్క్స్. 450 మార్క్స్ ఇది మెయిన్స్కి. అయితే 2019 గ్రూప్ 2లో ఇలా ఫిలిమ్స్ కమ్ మెయిన్స్కి ఒకటే సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో 2018 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. 19లో మేలో ఫిలిమ్స్ పెట్టారు, ఆగస్టులో మెయిన్స్ పెట్టారు. అంటే ఫిలిమ్స్కు మెయిన్స్కి ఒకటే సిలబస్ ఉండాలనే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఇక్కడ ఫిలిమ్స్కు జనరల్ స్టడీస్ నుంచి పేపర్ 1 నుంచి 50 మార్క్స్, పేపర్ 2 నుంచి 50 మార్క్స్, పేపర్ 3 నుంచి 50 మార్క్స్, ఇట్లా 150 మార్క్స్ సెలెక్ట్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ మనం 150కి వెళ్ళి మనకు మొత్తం సిలబస్ చదువుతాం. జనరల్ స్టడీస్ మొత్తం చదువుతాం, ఫిలిమ్స్లో అందులోకి వెళ్ళి 50 బిట్లు వస్తాయి. ఇక్కడ పేపర్ 2 మొత్తం చదువుతాం, పాలిటీ చదువుతాం, హిస్టరీ చదువుతాం. అందులోకి వెళ్ళి 150లోకి వెళ్ళి హిస్టరీ నుంచి ఒక 55, మన 25, పాలిటీ నుంచి ఒక 25, అట్లా 50 మార్కులు. తర్వాత ఎకానమీ మొత్తం 150 చదువుతాం. ఎకానమీ మొత్తం 150 చదివిన తర్వాత మనం చూస్తే ఎకానమీ మొత్తం 150 మార్క్స్ చదివిన తర్వాత ఇక్కడ దీంట్లోకి వెళ్ళి మనకు ఏం చేస్తాడు అంటే ఒక 50 మార్కులు ఇస్తాడు. 50 మార్కులు అంటే మనకు కామన్గా మనం చూస్తే ఇక్కడ 50 మార్కులు 150లోకి వెళ్ళి 50 ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం ఫిలిమ్స్ చదివితే మెయిన్స్ చదవాల్సిన అవసరం లేదు, మెయిన్స్ చదివితే ఫిలిమ్స్ చదవాల్సిన అవసరం లేదు. రెండింటికి ఒకటే సిలబస్ కాబట్టి మరి ఇప్పుడు మనం జనరల్గా తీసుకుంటే మనం ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మనకు డబుల్గా బర్డెన్ అనేది సేమ్ సిలబస్ కాబట్టి. అయితే మనకు రీసెంట్గా 2019 గ్రూప్ 2లో నెగిటివ్ మార్కులు పెట్టారు ఫస్ట్ సారి ఫిలిమ్స్ కమ్ మెయిన్స్లో. 3 బిట్లకు 1 మార్కు, 3 రాంగ్ దిద్దితే మనకు 1 మార్కు పోతుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక 20 కరెక్ట్ దిద్దినావు, 20 కరెక్ట్ దిద్దినప్పుడు నీకు 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ వస్తాయి. 20 రాంగ్ దిద్దినావు అనుకోండి, 1/3 అంటే 7 మార్కులు ఎగిరిపోతాయి. 7 3 21, 7 మార్కులు ఎగిరిపోతాయి. 7 పోయినప్పుడు 20లోకి వెళ్ళి 7 తీసేస్తే నీ స్కోర్ ఎంత? 13 మార్కులు. సపోజ్ నువ్వు కరెక్ట్గా 80 కరెక్ట్ దిద్దినావు, 80 మార్కులు వచ్చినాయి. నీకు ఇంకా 70 తప్పు దిద్దినావు, 70 తప్పు దిద్దినావు. 70 తప్పు దిద్దినప్పుడు దాదాపు మనకు ఎంత కట్ అవుతాయి అంటే దాదాపు మనం ఇక్కడ 23 మార్కులు కట్ అవుతాయి. 23 మార్కులు కట్ అయితే నీకు వచ్చేది చూడండి ఎంత చూడండి 57 మార్కులు. 57 మార్కులు. అందుకే మనం మ్యాక్సిమం రాని బిట్లు దిద్దడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ 80 మార్కులు నీకు కరెక్ట్గా వచ్చినాయి 80 అనుకోండి, 80 దిద్దితే చాలు, 80 మార్కులు వచ్చినా మనం ఫిలిమ్స్ క్వాలిఫై అవుతాం. ఇక్కడ మిగతా రాని దిద్దినప్పుడు వచ్చిన దాంట్లో కూడా మనకు మార్కులు కట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం నెగిటివ్ మార్క్స్ సిస్టంలో ఎవరైతే బాగా కష్టపడతారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరికైతే సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉంటుందో వాళ్ళే గ్రూప్ 2లో ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి రీసెంట్గా మనం పోస్టులు తక్కువ, ఇది 2018 నోటిఫికేషన్లో 500 పోస్టులు ఉన్నాయి కాబట్టి 2018 నోటిఫికేషన్ ప్రకారం ఫిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:15 నిష్పత్తిలో సెలెక్ట్ చేయటం జరిగింది. 1:15 15 నిష్పత్తిలో సెలెక్ట్ చేశారు. మరి నెక్స్ట్ గ్రూప్ 2లో మరి 1:15 పిలుస్తారా 1:50 పిలుస్తారా అనేది గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది. అది మనం చెప్పలేము. మనకు మ్యాక్సిమం 1:50 పిలవడానికి అవకాశం ఉంటుంది మెయిన్స్ కాబట్టి నెక్స్ట్ గ్రూప్ 2లో. మరి మనకు నెక్స్ట్ గ్రూప్ 2లో ఒక 1500 పోస్టులు వచ్చినా 1500 పోస్టులు వచ్చినా మనం దాదాపు ఒక 75,000 మంది ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ సెలెక్ట్ కావటం జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ 75,000 మందిలో లాస్ట్కి మళ్ళీ జాబ్ సెలెక్ట్ అయ్యేది 1500 పోస్ట్ ఉంటే
1500 మంది సెలెక్ట్ అవుతారు 75,000 మందిలో. మరి 73,500 మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు ఫిలిమ్స్ ఒక 7-8 లక్షలు 6 లక్షలు 7 లక్షల మంది రాశారనుకోండి, 6 లక్షల్లో 75,000 మంది ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ అయిపోతారు. ఇక్కడే దాదాపు ఫిల్టర్ అయిపోతారు. 6 లక్షలలో 75,000 అంటే దాదాపు 5 లక్షల మంది ఫిల్టర్ అయిపోతారు. ఇక మెయిన్స్లో మనం చూస్తే దాదాపు మరి 75,000లో 73,500 మంది ఇక్కడ మెయిన్స్లో కూడా ఫిల్టర్ అయిపోతారు. ఇక మనం డైరెక్ట్గా ఒకటి ఫిలిమ్స్ 2 మెయిన్స్ కాబట్టి ఇంటర్వ్యూ అనేది లేదు కాబట్టి మనం ఫిలిమ్స్ చదివితే మెయిన్స్ చదవాల్సిన అవసరం లేదు, మెయిన్స్ చదివితే ఫిలిమ్స్ చదవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ రెండింటికి ఒకటే కామన్ సిలబస్ పెట్టారు కాబట్టి మనకు 80 మార్కుల పైగా తెచ్చుకుంటే ఫిలిం సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. 330 మార్కుల పైగా మనం తెచ్చుకుంటే మనం మెయిన్స్లో జాబ్కు ఎలిజిబుల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిలిమ్స్ అనేది మనం ఎలిజిబుల్ మాత్రమే కానీ పోస్ట్కి అర్హత కాదని. ఫిలిమ్స్ మార్కులు మనకు మెయిన్స్లో కలపరు కాబట్టి ఫిలిమ్స్లో ఎన్ని వచ్చినాయి మెయిన్స్లో యాడ్ కావు మనకు. జస్ట్ మనం క్వాలిఫై మార్క్ అది, మనం మెయిన్స్ పోవడానికి అది మనకు ఒక అర్హత కాబట్టి మనకు మెయిన్స్ చాలా ఇంపార్టెంట్, హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి మనం పెద్దగా మనం మెయిన్స్ కష్టపడాల్సిన అవసరం లేదు. ఫిలిమ్స్కి బాగా కష్టపడితే మెయిన్స్ చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మరి గ్రూప్ 2 రావాలంటే మనకు మెయిన్సే కదా, మరి 330 మార్కులు రావాలి కదా, మరి ఏ పేపర్ ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇది గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరి ఏ పేపర్ ఇందులో ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎకానమీ ఒకటే ఇంపార్టెంట్ అంటే ఎకానమీ వస్తే గ్రూప్ 2 వస్తుందని చాలామంది చెప్తుంటారు. వాస్తవానికి ఎకానమీలో 150కి 150 ఎవరికి రావు, 150కి 130 వస్తాయి, 130 వస్తాయి, 130 వస్తాయి. మరి వాస్తవానికి ఇంకా 200 మార్కులు వస్తాయి కదా మనకి జాబ్ వచ్చేది. మొత్తం 330 మార్కులు రావాలని చెప్తాం. 330 రావాలంటే ఎకానమీ 130 వచ్చినాయి. ఎకానమీ మొత్తం మనం 3 నెలలు 4 నెలలు ఎకానమీ ఒక్కడే చదివితే ఇంకా 200 మార్కులు మనం ఎక్కడి నుంచి గెయిన్ చేస్తామంటే గ్రూప్ 2లో జాబ్ కొట్టాలనుకుంటే ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే 3 పేపర్లు ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ తెలుసుకోవాలి. 3 పేపర్ల మీద మనకు అవగాహన ఉండాలి. 3 పేపర్లను మనం బేస్ చేసుకోవాలి. అంటే ఈచ్ 1 పేపర్లో మనం 110 మార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు 330 మార్కులు ఇక్కడ వచ్చేసినాయి. అందుకే ఎవరైతే ఈ పద్ధతిని 3 పేపర్లు ఇంపార్టెంట్ అనే పద్ధతిని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు గ్రూప్ 2లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్ 2 జాబ్ కొట్టిన వాళ్ళంతా ఏదో హై నాలెడ్జ్ పర్సన్స్ కాదు, మామూలు నాలెడ్జ్ పర్సన్స్ కూడా గ్రూప్ 2లో జాబులు కొట్టడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఈ డౌట్ మరొక డౌట్ ఏమొస్తుందంటే ఇలా బీటెక్ చదివిన వాళ్ళు కానీ, ఎంసీఏ చదివిన వాళ్ళు కానీ, ఎంబీఏ చదివిన వాళ్ళు కానీ, తర్వాత మనం చూస్తే ఇంకా బీజెడ్సీ చదివిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు, బీఏ చదివిన వాళ్ళు, అంటే గ్రూప్ 2 రాయటానికి ఎనీ డిగ్రీ, బీటెక్ కూడా డిగ్రీనే. కాబట్టి డిగ్రీ అయిన ప్రతి విద్యార్థి గ్రూప్ 2కి ఎలిజిబుల్. కాబట్టి ఇలా బీజెడ్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అనుకుంటారు మనకు గ్రూప్ 2 రావటం చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే మనం ఎప్పుడు కూడా మనకు ఇంటర్ కాంచి డిగ్రీ వరకు మనకు ఎప్పుడు కూడా మనకు జనరల్గా చూస్తే ఏపీ హిస్టరీ టచ్ లేదు, మనకు పాలిటీ టచ్ లేదు, ఈ 2 టచ్ లేవు. కాబట్టి మనకి ఈడ 150 మార్కులు పోతాయి. అసలు ఎకానమీ మనకి ఎప్పుడు టచ్ లేదు, ఈడ 150 మార్కులు పోతాయి, మరి ఈడ 300 మార్కులు పోతాయి. మరి చూస్తే ఫస్ట్ పేపర్లో ఆడ హిస్టరీ ఉన్నది, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ ఉంది, డిజాస్టర్ ఉంది, ఏపీ జాగ్రఫీ ఉంది. మనం చూస్తే ఇక్కడ ఒక దాదాపు ఒక మనకు 100 మార్కులు దానికి ఒక 70 మార్కులు దానికి ఉన్నాయి. ఈ 2 కలిపితే 300, మిగతా ఈ ఫస్ట్ పేపర్లో తీసుకుంటే 370 మార్కులు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 450లో సోషల్ సైన్స్ ఉంది. మనకు సైన్స్ ఉన్నది కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇవన్నీ కలిపితే మనకు ఉన్నది ఎంత అంటే జస్ట్ ఒక 40-30 మార్కులు. ఇక మెంటల్ ఎబిలిటీ ఎంత, రీజనింగ్, అర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్ మొత్తం కలిపితే ఒక 30 మార్కులు. అవుట్ ఆఫ్ 450లో 370 సోషల్ సైన్స్ ఉంది, ఒక 40-50 సైన్స్ ఉంది, ఒక 20-30 మ్యాథ్స్ ఉంది. మరి ఇప్పుడు మ్యాథ్స్ అనేది మనకు ఒక 20-30 అయినా అక్కడ 20 కూడా ఇంపార్టెంటే. సోషల్ సైన్స్ మనకు కీలకమైంది కాబట్టి చాలామంది బీటెక్ స్టూడెంట్స్ మరి మనకు గ్రూప్ 2 జాబ్ వస్తుందా, సైన్స్ స్టూడెంట్ మనకు గ్రూప్ 2 జాబ్ వస్తుందా అంటే 2008, 2011, 2012, 17, 19 గ్రూప్ 2లో 100కు దాదాపు ఒక 60% గ్రూప్ 2లో సెలెక్ట్ అయింది బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బిఏ వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంది, బిఏ సైన్స్ వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ మనకు జాబ్ వస్తుందా అనేది ఇక్కడ సైన్స్ స్టూడెంట్ డౌట్ పెట్టుకుంటాడు. కాబట్టి సైన్స్ అయినా సోషల్ అయినా అందరికీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అందరికి కూడా కొత్త సిలబస్ ఇది. వాస్తవానికి మనం డిగ్రీలో చదివేది ఇక్కడ మనం కామన్గా అందరం చదువుతూ ఉంటాం, కానీ అది అకాడమీ పర్పస్లో మనం డిగ్రీ చదువుతాం. అకాడమీ వేరు, కాంపిటేటివ్ వేరు. మనం డిగ్రీ ఏ స్టూడెంట్ అయినా, ఎంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా డిగ్రీ ఇక్కడ అకాడమీ పుస్తకం పేజ్ 2 లైన్ 2 ఎవరు చదవరు. ఎవరైనా డిగ్రీలో చేసేది ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ అనేది చదువుతారు. ఆ క్వశ్చన్ ఆన్సర్ చదివి ఇలా పోతారు. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ రాసి వస్తారు. కాబట్టి ఇంకా ఇక బిఏ స్టూడెంట్స్ అయితే ఏనాడు బుక్కులు తీయరు. వాళ్ళు ఎగ్జామ్స్ ముందు టెస్ట్ పేపర్లు కొనుక్కొచ్చుకొని 10 క్వశ్చన్లు రాస్తారు, 10 క్వశ్చన్లు చదువుతారు, ఏ క్వశ్చన్ వచ్చినా అదే రాస్తారు. అంటే బిఏ వాళ్ళకే జాబ్ వస్తుంది అనుకోవద్దండి. ఇక్కడ అందరు కూడా జీరో నుంచి మనం నేర్చుకోవాలి. గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది జీరో నాలెడ్జ్ నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి ఎవరైతే గ్రూప్ 2లో ఏ సిలబస్ ఉంటుందని తెలుస్తుందో, ఫస్ట్ సిలబస్ తెలిస్తే వాళ్ళు 50% సక్సెస్ అయినట్టు. ఆ సిలబస్ సంబంధించిన సమాచారాన్ని మనకు సమాచారం అంటే దానికి సంబంధించిన బుక్స్ మనం గ్యాదర్ చేసుకొని ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాస్ వింటున్నాం, ఎకానమీ 150 మార్క్స్. దీని మొత్తం ఆన్లైన్ క్లాస్ దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా మనం గ్యాదర్ చేసుకొని 1, 2, 3 సార్లు ఆన్లైన్ క్లాస్ని రిపీట్ చేసుకొని ఇంకా మనం బుక్ స్టడీ చేస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ 3 పేపర్లకు సంబంధించిన సిలబస్ మనకు తెలవాలి. తర్వాత దీనికి సంబంధించిన సిలబస్ సంబంధించిన మ్యాటర్ మనం గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా మనం ఒక 6-7 నెలలు మనం హార్డ్ వర్క్ చేస్తే గ్రూప్ 2లో మంచి గెస్టెడ్ ఆఫీసర్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాస్తవానికి ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ కూడా ఇది ఒక పసిఫిక్ మహాసముద్రం లాగా ఉంటుంది, ఒక ఓషియన్. కాబట్టి జనరల్ స్టడీస్ సంబంధించి మనం చూస్తే S&S పబ్లికేషన్ మరి బుక్స్ మనం ఫాలో అయితే 100% గ్రూప్ 2లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి S&S పబ్లికేషన్ వాళ్ళు మరి జనరల్ స్టడీస్ సంబంధించి మంచి మెటీరియల్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది. కాబట్టి 100కు 99% మనకు ఆ మెటీరియల్ నుంచి బుక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనం అన్ని మ్యాగజైన్స్ మార్కెట్లో ఎన్నో మ్యాగజైన్స్ ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి జనరల్ స్టడీస్లోకి 20-25 మార్కులు మనకు కరెంట్ అఫైర్స్ వస్తాయి. అనేక మ్యాగజైన్స్ మార్కెట్లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో S&S పబ్లికేషన్ వాళ్ళు మంత్లీ కరెంట్ అఫైర్స్ అనే మ్యాగజైన్ కూడా తీయటం జరిగింది. కాబట్టి మీరు ఆ మ్యాగజైన్ని మంత్లీ మీరు యూటిలైజ్ చేసుకున్నట్లయితే రేపు మీరు ఒక్కసారి నేను చెప్పడం కాదు, మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మొత్తం మీరు చదవండి. మన S&S యొక్క మ్యాగజైన్ చదవండి. మీకు ఏ మ్యాగజైన్ బాగుంటే అదే పుస్తకం కొనుక్కోండి. మీరు ఎప్పుడు తెలుస్తుంది మనకి బాగుందని అంటే 2 బుక్స్ మనం రిఫర్ చేసినప్పుడు దాంట్లో కంటే ఇందులో ఎక్కువ సమాచారం ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. మనం ఒకటే మ్యాగజైన్ 5-6 నెలల నుంచి ఫాలో అయినప్పుడు ఈ మ్యాగజైన్ మనం చూడలేదనుకోండి, మనం భవిష్యత్తులో ఒక 4-5 బిట్లు మనకి మ్యాగజైన్లో వచ్చినప్పుడు మన జాబ్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎప్పుడు కూడా ఒకటే మ్యాగజైన్ చూడొద్దు. మార్కెట్లో ఏ మ్యాగజైన్ ఉందనేది తెలుసుకోవాలి, ఒకసారి చదవాలి. చదివిన తర్వాత మనకు అర్థమైంది. కాబట్టి S&S పబ్లికేషన్ వాళ్ళు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ని కూడా వాళ్ళు మార్కెట్లోకి తీసుకురావటం జరిగింది. కాబట్టి మీరు ఆ కరెంట్ అఫైర్స్ కోసం S&S యొక్క మంత్లీ మ్యాగజైన్ చదివినట్లయితే మీరు ఆ కరెంట్ అఫైర్స్ మీద కూడా 20-25 బిట్లు ఫస్ట్ పేపర్ నుంచి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనం కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, తర్వాత మనకు డిజాస్టర్ మేనేజ్మెంటు, జనరల్ సైన్స్లో తీసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఫస్ట్ పేపర్లో చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ మధ్యలో 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఫస్ట్ పేపర్లో బైఫర్కేషన్ అనేది పెట్టిరు ఆంధ్రప్రదేశ్లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా ఇప్పుడు జనరల్ స్టడీస్లో ఉంది. ఒక 20-30 మార్కులు దాంట్లోకి వస్తున్నాయి. కాబట్టి బైఫర్కేషన్లో 3 టైప్స్ బైఫర్కేషన్ గురించి మనం బాగా చదవాలి. ఏం బైఫర్కేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫైనాన్షియల్ సమస్యలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటిది, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మనం బాగా ఫోకస్ చేయాలి.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత నదీ జలాల సమస్యలు ఎదుర్కొంటుంది. మనం చూస్తూనే ఉన్నాం, రోజు పేపర్లో కృష్ణా నదీ జలాల సమస్య, గోదావరి నదీ జలాల సమస్య. ఈ మధ్యలో కృష్ణా నదీ జలాలు మరి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అనేది మనం చూస్తే ఇక్కడ దాదాపు 203 జీవో కొత్తగా తీసుకొచ్చి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జీవో ప్రకారం 4 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇది వరకు పోతుంది. ఈ జీవో ప్రకారం 8 లక్షల క్యూసెక్కుల వాటర్ రాయలసీమకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 203 జీవో తీసుకొచ్చిండు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. అలా దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో దాన్ని అడ్డు తగలటం జరిగింది. ఆ సమస్య అక్కడ ఆగిపోయింది. అంటే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు గోదావరి జలాలు లేక, కృష్ణా జలాలు లేక ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎదుర్కోబోతుంది రాష్ట్రం విడిపోవడం వల్ల. కాబట్టి ఈ గోదావరి జలాల సమస్యలు, కృష్ణా జలాల సమస్యల గురించి మనకు ఒక వాటర్ సమస్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడ్డ ఎఫెక్ట్ ఏంటిదంటే వాటర్ సమస్య. ఆంధ్రప్రదేశ్ విడిపోవడం వల్ల, అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోలే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. తెలంగాణ విడిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైందంటే ఫైనాన్షియల్గా చాలా, ఆర్థికంగా చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎలా నష్టపోయిందంటే హైదరాబాద్ లాంటి రాజధానిని ఆంధ్రప్రదేశ్ వదులుకోవటం వల్ల రెవెన్యూ వచ్చే ఆదాయం అంతా హైదరాబాద్లో ఉండటం వల్ల, హైదరాబాద్ లాంటి విజయవాడ లేదు, విశాఖపట్నం లేదు, అమరావతి లేదు, కాబట్టి రెవెన్యూ ఇన్కమ్ను మొత్తం కోల్పోయింది. మరి దీని తర్వాత ఉద్యోగుల సమస్యలు, నీటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ మూడింటి మీద బైఫర్కేషన్లో ఎక్కువ ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ పేపర్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఫస్ట్ పేపర్ అది. ఇంకా సెకండ్ పేపర్ అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ 75 మార్కులు ఉంది, ఏపీ హిస్టరీ 75 మార్కులు ఉంది. దాదాపు ఈ పేపర్లో ప్రతి గ్రూప్ 2లో కూడా మ్యాక్సిమం 130, 135, 140 చేస్తారండి. కానీ ఎక్కడ దెబ్బ పడుతుంది ప్రతి స్టూడెంట్ కంటే ఫస్ట్ పేపర్లో దెబ్బ పడుతుంది. ఫస్ట్ పేపర్లో వాస్తవానికి 100-110 చేయలేకపోతారు. థర్డ్ పేపర్లో 90 కూడా చేయలేకపోతారు. థర్డ్ పేపర్ అంటే ఎకానమీ పేపర్లో థర్డ్ పేపర్ చాలామందికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి గ్రూప్ 2లో లాస్ట్ కీలకమైన పాత్ర పోషించేదంటే ఎకానమీ పేపరే గ్రూప్ 2లో కీలకమైన పాత్ర పోషిస్తుంది. పోషించడమే కాకుండా, ఎందుకంటే ఇక్కడ మనకు 150 మార్క్స్ ఇక్కడ మనం చూసుకోవాలి. 150 మార్క్స్, 3 వంతుల్లో 1 వంతు సిలబస్ మనకి ఎకానమీ ఉంది. హిస్టరీ 75 మార్క్సే, పాలిటీ 75 మార్క్సే, కానీ ఇక్కడ ఎకానమీ 150 మార్క్స్ అంటే మేజర్ సబ్జెక్టు 150 మార్కులు. కాబట్టి మనకు గ్రూప్ 2 జాబ్ రావాలంటే మనం నిర్ణయించేది ఏంటంటే పేపర్ 3 ఎకానమీ మాత్రమే. మరి ఇక్కడ ఎకానమీలో మనం జనరల్గా తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ ఎకానమీ, ఇది ఒక 75 మార్కులు ఇస్తాడు. ఇది ఇక ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, మనం ఫస్ట్ ఇండియన్ ఎకానమీ డిస్కస్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇది ఒక 75 మార్కులు. 2 కలిపితే మనకు 150 మార్కులు. 150 మార్కులు ఈ పేపర్ నుంచి వస్తాయి. అయితే ఇప్పుడు ఎకానమీలో మరి ఎలా స్కోర్ సాధించాలి, మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్లు అడుగుతాడు. గత 2008, 11, 12, 17, 19 అంటే మారిన సిలబస్ తర్వాత ఏపీపీఎస్సీ ఇప్పటి వరకు 5 గ్రూప్ 2లు కండక్ట్ చేసింది. బైఫర్కేషన్ ముందు 3 కండక్ట్ చేసింది, బైఫర్కేషన్ తర్వాత 2, మొత్తం 5 గ్రూప్ 2లు కండక్ట్ చేసింది. ఇది పేపర్ 3 ఎకానమీ మీద. అయితే మనం దాదాపు 5 గ్రూప్ 2లో కూడా ఎవ్వరు కూడా 100 మార్క్స్ కంటే ఎక్కువ స్కోర్ చేయలేకపోతారు ఎకానమీలో. ఎందుకు స్కోర్ చేయలేకపోతారు అంటే ఇక్కడ మనకు వాస్తవానికి గ్రూప్ 2 వేరు, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు. గ్రూప్ 2లో ఒక సిలబస్ ఇస్తాడు, ఒక టాపిక్ ఇస్తాడు. ఆ టాపిక్ సంబంధించి రకరకాల పుస్తకాలు మనం చదివి ఆ టాపిక్ సంబంధించిన సమాచారం ఎవరైతే ఎక్కువ గ్యాదర్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఒక ఎకానమీకి అనేక పుస్తకాలు చదవాలంటే వాళ్ళకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ సమయాన్ని ఆదా చేసే ఉద్దేశంతో అనేక రకాలు మీరు పడే ఇబ్బందులు, మీరు పడే కష్టాలు, అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు పడే ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మేము అనేక పుస్తకాలను రిఫర్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం మీకు చాలా డెప్త్ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీకు గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఈజీగా అవుతుందండి. కాబట్టి మీకు అన్ని పుస్తకాలు చదివే యొక్క బెడద తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీ ఉంది,
చాలామంది ఏం చదువుతారు, గ్రూప్ 2 రాష్ట్రాలు కూడా 100కు 90% తెలుగు మీడియం స్టూడెంట్సే, ఒక 10% ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చదువుతారు. దాదాపు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అంతా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు. ఇక తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎందుకు ప్రిపేర్ కాలేకపోతారు, సివిల్ సర్వీస్ అంటే మనకి ఇంగ్లీష్ రాదని ప్రిపేర్ కాలేకపోతారు. దాదాపు గ్రూప్ 2లో 90% తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఒక భారత పోటీ పరీక్షలు అనే ఒక పుస్తకం కొనుక్కుంటారు తెలుగు అకాడమీ. మరి అది కూడా దాదాపు 700-800 పేజీలు ఉంది, వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కలిపి. మరి అది ఒక్కటి చదివితే మనం సక్సెస్ కాలేం. వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 దత్ అండ్ సుందరం చదవాలి, రమేష్ సింగ్ చదవాలి, మిశ్రా అండ్ పూరి చదవాలి, ప్రత్యోగిత దర్పణ్ చదవాలి. ఇట్లా 4-5 పుస్తకాలు మన ఇంగ్లీష్ మీడియంలో మనం గ్యాదర్ చేయాలి. మరి దత్ అండ్ సుందరం చూసిన ఒక 1000 పేజీలు ఉంటుంది, మిశ్రా అండ్ పూరి 800-900 పేజీలు ఉంటుంది, రమేష్ సింగ్ చూసిన 700-800 పేజీలు ఉంటుంది. ప్రత్యేక దర్పణ అంటే కరెంట్ ఎకానమీ ఎక్కువ వస్తుంది, అందులో దాదాపు ఒక 400 పేజీలతో వస్తుంది. మరి ఇన్ని పేజీలు మనం ఒక ఇండియన్ ఎకానమీ చదవాలంటే మళ్ళీ ఇంగ్లీష్లో టర్మినాలజీ అర్థం కాక చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇన్ని పుస్తకాలు చదవాలి. మళ్ళీ దీంతో పాటు కరెంట్ డేటా కోసం సోషియో ఎకనామిక్స్ సర్వే అప్డేట్ మనం చదవాలి. ఇండియన్ ఎకనామిక్స్ సర్వే 2019-20 సర్వే మనం చదవాలి. మరి అదొక 300 పేజీలు ఉంటుంది. ఇవన్నీ చదవాలంటే మీకు టైం వేస్ట్. కాబట్టి ఈ సోషియో ఎకనామిక్స్ సర్వే, దత్ అండ్ సుందరం, మిశ్రా అండ్ పూరి, రమేష్ సింగ్, తర్వాత మనం చూస్తే ప్రత్యోగిత దర్పణ్, తర్వాత భారత పోటీ పరీక్షల ప్రత్యేకం, ఎన్ని మేము అధ్యయనం చేసి ఆ టాపిక్ ఏ టాపిక్ అయితే చెప్తామో ఆ టాపిక్ సంబంధించిన ఈ పుస్తకాలన్నీ మేము రిఫర్ చేసి అంత డెప్త్ సమాచారాన్ని మీకు ఆన్లైన్లో అందించడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఎకానమీ మీద మీరు మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జస్ట్ ఇండియన్ ఎకానమీకి ఏ పుస్తకాలు చదవాలని చెప్పిన. మరి ఇండియన్ ఎకానమీలో మొత్తం మనకు మారిన సిలబస్ ప్రకారం యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 5 యూనిట్లుగా విభజించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 5 యూనిట్లో విభజించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి తీసుకుంటే ఇండియన్ ఎకానమీ పార్ట్ ఏ అనుకోవాలి, పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి అనుకోవాలి. ఏపీ ఎకానమీ పార్ట్ బి, పార్ట్ ఏ, పార్ట్ బి. ఇప్పుడు జనరల్గా ఇండియన్ ఎకానమీ పార్ట్ ఏ, పార్ట్ బి అంటే పార్ట్ బి ఏపీ ఎకానమీ, పార్ట్ ఏ ఇండియన్ ఎకానమీ. ఇందులో యూనిట్ 1 ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్, ఎకనామిక్ రిఫార్మ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ 3 కలిపి మనకు ఫస్ట్ యూనిట్లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఒక్కసారి చూడండి, ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్ ఎకనామిక్ రిఫార్మ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇది జనరల్గా ఇండియన్ ప్లానింగ్ సిస్టమ్, ఎకనామిక్ రిఫార్మ్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి జనరల్గా మనం ఈ 3 కలిపి చూస్తే ఫస్ట్ యూనిట్. దీంట్లో మనకు ఇదివరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది లేదు, కొత్తగా లాస్ట్ గ్రూప్ 2లోనే యాడ్ చేశారు. మనకు ఈ 3 ఒక ఫస్ట్ యూనిట్గా ఉన్నాయి. కాబట్టి మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఫస్ట్ యూనిట్లో ఎకనామిక్ రిఫార్మ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. అయితే ఇది ఫస్ట్ పేపర్లో కూడా కొంత కవర్ అవుతుంది. మనకు థర్డ్ పేపర్లో చదివితే ఫస్ట్ పేపర్లో చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం మనకు ఒక 15 మార్కులు రావటానికి అవకాశం ఉంటుంది ఈ యూనిట్ నుంచి. 15 మార్కులు అంటే ప్రణాళికలు అంటే ఏంది, ప్రణాళికలు ఎన్ని రకాలు, నీతి ఆయోగ్ అంటే ఏంది, నీతి యొక్క ఉద్దేశాలేంటి, నీతి యొక్క ఎజెండా ఏంటిది, నీతి ఆయోగ్
అంటే ప్రణాళికా సంఘం ప్లేస్లో నీతి ఆయోగ్ ఏర్పడదు కాబట్టి నీతి ఆయోగ్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. నీతి ఆయోగ్ను మనం ఎక్కువగా చదవాలి. ఏదైతే ఎకానమీలో కరెంట్ డేటా, కరెంట్ ఎకానమీని ఎక్కువ స్టడీ చేయాలి, కరెంట్ ఎకానమీని ఎక్కువ స్టడీ చేయాలి. కాబట్టి ప్రణాళికా సంఘం 1950 మార్చి 15న ఏర్పడితే 2015 జనవరి 1న ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడింది. రీప్లేస్మెంట్ టు ప్లానింగ్ కమిషన్ అండ్ నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ అనేది ఏర్పడింది. కాబట్టి నీతి ఆయోగ్ మీద కంపల్సరీ ప్రతి గ్రూప్ 2లో బిట్ అడుగుతాడు. కాబట్టి నీతి ఆయోగ్ను మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. తర్వాత ఫస్ట్ ప్రణాళిక నుంచి 12 ప్రణాళిక లక్ష్యాలు, ప్రాధాన్యతలు, నిర్ణయించిన వృద్ధి రేట్లు, సాధించిన వృద్ధి రేట్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, నమూనాల మీద కూడా మనం ఫోకస్ చేయాలి ప్రణాళికలకు సంబంధించి. తర్వాత మనం ఎకనామిక్ రిఫార్మ్స్ ఎందుకు అడుగుతుందంటే 1991 సంవత్సరంలో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయిన తర్వాత, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆర్థిక సంస్కరణలు తీసుకురావటం జరిగింది. మనకు మొన్న గ్రూప్ 2 ఫిలిమ్స్లో అడిగిండు ఆర్థిక సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రారంభమైనాయి. 1991లో ప్రారంభమైంది. సింపుల్ బిట్ అది 1991లో. కాబట్టి ఇది చాలా వ్యాస్ట్ సిలబస్, లేటెస్ట్ ట్రెండ్. కాబట్టి దీన్ని చదవాలి. ఇక కొనసాగించగలిగే అభివృద్ధిని ఎందుకు చదవాలంటే, కొనసాగించగలిగే అభివృద్ధి మనం ఎందుకు ఫోకస్ చేయాలంటే, మరి ఈ మధ్యకాలంలో పర్యావరణం అనేది క్షీణించిపోతుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే భావితరాల వరకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం, నాణ్యమైన గాలి, నీరు అందించాలంటే ప్రస్తుత తరాల వారు తమ అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారి అవసరాలు తీర్చే విధంగా పర్యావరణాన్ని కొనసాగించాలి. అందుకే కొనసాగించగలిగే అభివృద్ధి మీద ఎక్కువ ఏం చదవనంటే, కొనసాగించగలిగే అభివృద్ధి యొక్క లక్ష్యాలను ఐక్యరాజ్య సమితి 17 లక్ష్యాలు 169 ఉపలక్ష్యాలు ప్రపంచ దేశాలు పెట్టింది. ఆ 17 లక్ష్యాలు 169 ఉపలక్ష్యాలు భారతదేశంలోని రాష్ట్రాలు ఏ స్థాయిలో అమలు చేస్తున్నాయో తెలుసుకోవడానికి, ఏ స్థాయిలో అమలు చేస్తున్నాయో తెలుసుకోవడానికి కంపోజిట్ ఇండియా ఇండెక్స్ అని ఒక సూచన తయారు చేసింది. కంపోజిట్ ఇండియా ఇండెక్స్ అని ఒక సూచన తయారు చేసింది. కాబట్టి ఆ సూచి మీద మనకు ఎక్కువ ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఆ సూచిని మనం ఎక్కువ చదవాల్సి ఉంటుంది. ఆ సూచిని బాగా మనం స్టడీ చేయవలసి ఉంటుంది. ఇక ఇది ఫస్ట్ యూనిట్. యూనిట్ 2 తీసుకుంటే ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్. ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇదొక 10 మార్కులు మనకు రావడానికి అవకాశం ఉంటుంది. 10 మార్కులు. మరి ఇక్కడ 10 మార్కులు మనకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాం. భారతదేశంలో వ్యవసాయ విధానం, భారతదేశంలో పారిశ్రామిక విధానం. ఇక్కడ మనకు అగ్రికల్చర్ పాలసీస్, ఇండస్ట్రియల్ పాలసీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. వ్యవసాయ రంగం అంటే ఏంది? వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉండడానికి కారణం ఏంది? ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తీసుకొస్తున్న సంస్కరణలు ఏంటి? రిఫార్మ్స్. ఆ రిఫార్మ్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. రీసెంట్ మనం చూస్తే ఒక 10 days బ్యాక్ నరేంద్ర మోడీ చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ఒకే దేశం ఒకే మార్కెట్. అంటే రైతు పండించిన పంట దేశంలో ఎక్కడ అమ్ముకున్నా ఒకే ధర ఉంటుంది, ఎక్కడైనా అమ్ముకోవచ్చు, వాళ్ళకి ఎక్కడ గిట్టుబాటు అనిపిస్తే అక్కడ అమ్ముకోవచ్చు. మనం చూస్తే ఇప్పటి వరకు రైతు ఒక మార్కెట్లో తీసుకుపోతే ఒక ధర పడుతుంది, ఒక మార్కెట్లో తీసుకుపోతే ఒక ధర పడుతుంది, రైతు నష్టపోతాడు. రైతును కాపాడే ఉద్దేశంతో ఒకే దేశం ఒకే మార్కెట్ అనే కొత్త సంస్కరణ తీసుకొచ్చారు. వ్యవసాయదారుడు పండించిన పంట కూడా ఆన్లైన్లో అమ్ముకోవడం కోసం ఈనామ్ అనే కొత్త మార్కెట్లు సృష్టించారు. నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఈనామ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇట్లా మనకు అగ్రికల్చర్ పాలసీస్, ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ, భారతదేశాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే ఉద్దేశంతో మెయిన్గా మనం చూస్తే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేకింగ్ ఇండియా అనే ఒక కార్యక్రమాలు తీసుకొచ్చారు. సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమలకు ప్రత్యేకంగా లోన్లు ఇవ్వడానికి ముద్ర అనే ఒక స్కీమును, ముద్ర అనే ఒక బ్యాంకును కూడా లాంచ్ చేశారు. కాబట్టి అలాంటి లేటెస్ట్ కరెంట్ ఎకానమీ మీద మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్లస్ నవరత్నాలు, మినీ రత్నాలు, మహారత్నాలు,
అంటే నవరత్నాలు ఎన్ని ఉన్నాయి, మినిరత్నాలు ఎన్ని ఉన్నాయి, మహారత్నాలు ఎన్ని ఉన్నాయి, లేటెస్ట్గా నవరత్నం హోదా పొందిన కంపెనీ ఏంది, లేటెస్ట్గా మహారత్నం హోదా పొందిన కంపెనీ ఏంది అనేది మనం ఇండస్ట్రియల్ సెక్టార్లో అధ్యయనం చేయాలి. కాబట్టి మనకి ఈ రెండు కలిపి ఒక యూనిట్. దీని తర్వాత మనం తీసుకుంటే యూనిట్ 3 తీసుకుంటే ఇక్కడ మనకు పాపులేషన్ అంటే నేచురల్ హ్యూమన్ రిసోర్సెస్, పాపులేషన్ ప్లస్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్. మరి వాస్తవానికి జనాభా, అంతర్జాతీయ వ్యాపారం, సహజ వనరుల మీద ఒక 10 మార్కులు మనకు రావచ్చు. 10 మార్కులు రావచ్చు అంటే దాదాపు 10 మార్కులు అంటే ఎక్కువ మనకు పాపులేషన్, అంతర్జాతీయ వ్యాపారం మీద వస్తుంటాయి. సహజ వనరులు పెద్దగా 1 మార్కే వస్తుంది. సహజ వనరులు మనం ఎకానమీలో చదువుకోకపోయినా జాగ్రఫీలో చదువుకుంటే మొత్తం ఎకానమీలో కవర్ అవుతుంది, నేచురల్ రిసోర్సెస్ మొత్తం కూడా. మరి పాపులేషన్ మీద కూడా, పాపులేషన్ పాలసీ మీద ఎక్కువ అడుగుతారు. లేటెస్ట్ మనకు 2011 జనాభా లెక్కల మీద అడుగుతారు. 2021 జనాభా లెక్కలు రావడానికి ఇంకా మనకు 1 ఇయర్ ఇవ్వబో పడుతుంది. కాబట్టి 1 ఇయర్ వరకు మనం 2011 సెన్సెస్ మీదనే మనం చదవాల్సి ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యూనిట్ 3లో ఉంది. మేజర్ మనకి ఏంటంటే ఇండియన్ ఎకానమీలో మేజర్ యూనిట్ ఏంటంటే 4th యూనిట్. ఇందులో ఉన్నది ఏంటంటే ఫిజికల్ పాలసీ, ఫిజికల్ పాలసీ మానిటరీ పాలసీ. ఇది ఫిజికల్ పాలసీ, మానిటరీ పాలసీ, ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ. కాబట్టి దాదాపు మనం చూస్తే ఇక్కడ ఒక 40 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 40, 50, 60 మనకు ఒక 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. 30, 40, 50, 65 ఇక్కడ 30 మార్కులు ఈజీగా మనకు దీంట్లోకి వెళ్ళి వస్తాయి. 30 మార్క్స్ మనకు ఇక్కడ మనకు మేజర్గా యూనిట్లోకి వెళ్ళి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు 4th యూనిట్ ఎక్కువ చదవాలి. ట్యాక్స్ సిస్టమ్, ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అంటే మనం ఏసీటీఓ జాబ్ రావాలంటే మనకు ట్యాక్స్ సిస్టమ్ మీద బాగా అవగాహన ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫిజికల్ పాలసీ చదవాలి. తర్వాత ఇక్కడ ఆర్బీఐ, మనం ఆర్బీఐ దాని గురించి మనకు మానిటరీ పాలసీలో చదవాలి. ఇది బాగా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ యూనిట్ బాగా చదివితే 30 మార్కులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక యూనిట్ 5 మనం చూస్తే, యూనిట్ 5 చూస్తే నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఈ యొక్క 10 మార్కులు, 15, 10, 20 ఇక్కడ మనకు 25, ఈ యొక్క 10, 35, 30, 65, ఈ యొక్క 10, 75 మార్కులు. ఇది మనకు ఇది 75 మార్క్స్. జాతీయ ఆదాయం అనేది కూడా మనకు లేటెస్ట్ డేటా మీద ఒక 5-6 బిట్లు అడుగుతాడు. తర్వాత కాన్సెప్ట్ మీద ఒక 3-4 బిట్లు అడుగుతాడు. మొత్తం ఒక 10 మార్కులు మనకు నేషనల్ ఇన్కమ్ మీద కవర్ చేస్తాడు. ఈ విధంగా ఈ 5 యూనిట్లో సంబంధించిన సమాచారాన్ని మనం పర్ఫెక్ట్గా చదువుతూ కరెంట్ ఎకానమీ మనం జోడించుకుంటే మనం మంచి అంటే ఒక 75కి 60 మార్కులు ఈజీగా ఇండియన్ ఎకానమీలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.